మా టీం పేరు టీమ్ స్పార్దక్. మేము ఆల్ టెరెన్ వెహికల్ తయారు చేసాము. ఆల్ టెరెన్ వెహికల్ అంటే ఎలాంటి రోడ్స్లో అయినా ఎలాంటి కండిషన్స్లో అయినా వెళ్ళడానికి తయారు చేస్తాం. నార్మల్ కార్ అయితే ప్లేన్ రోడ్స్లో వెళ్తుంది, కొండలు గుట్టలు వాటిలో వెళ్తే డ్యామేజ్ అవుతుంది. వాటిని తట్టుకునేలాగా ఒక ప్రోటోటైప్ మోడల్ మేము డిజైన్ చేసి కంప్లీట్గా మేమే డిజైన్ చేసి స్టూడెంట్స్ 25 మెంబర్స్ టీం ఉంది, దాన్ని తయారు చేసాం. తయారు చేసి కాంపిటీషన్ ఒకటి ఉంటుంది ఇండోర్ దగ్గర పీతంపూర్ అని ఉంటుంది. అక్కడ ఎస్ఏ ఇండియా వాళ్ళు బాగా అనే కాంపిటీషన్ ఒకటి పెడతారు. నేషనల్ వైడ్గా అన్ని కాలేజెస్ నుంచి ఒక ఇండియా నుంచి ఒక 80 కాలేజెస్ పైన వస్తాయి. ఇయర్ కూడా మేము వెళ్ళాము. అందులో ఒక ఈవెంట్లో మాకు సెకండ్ వచ్చింది. ఈ వెహికల్ అనేది అక్కడ టెస్ట్ చేస్తారు, రిగరస్గా టెస్ట్ చేస్తారు. అన్ని డిఫరెంట్ కండిషన్స్లో కొండల నుంచి తోసేయడం అట్లా అన్నీ చేసి తీసుకొస్తారు. సో దానికోసం మేము తయారు చేసాం. ఇప్పటి వరకు మాకు టోటల్ వెహికల్ మీద మొత్తం కలిపి 10 lakhs అయింది. ఇంజన్ వాళ్ళు స్పెసిఫై చేస్తారు, దాన్ని మేము స్పెసిఫికేషన్స్ ప్రకారం ఇంజన్ మేము ప్రొక్యూర్ చేసుకుంటాం. విత్ ఇంజన్ టోటల్ కంప్లీట్ వెహికల్. మైలేజ్ 40 to 45 ఉంటుంది. అంటే స్ట్రైట్ రోడ్స్ మీద మేము టెస్ట్ చేయము. నార్మల్ రఫ్ టెరెన్స్ మీద అయితే 40 to 45 వచ్చింది. స్ట్రైట్ రోడ్స్ మీద ఇంకా వెళ్ళవచ్చు. పెట్రోల్ వర్షన్ ఎస్ఐ ఇంజన్. పేరు ఆశ్రిత. ఈ టీంలో స్టీరింగ్ సబ్ సిస్టంలో వర్క్ చేశాను. మా వెహికల్ వచ్చేసి 10 HP 4-wheel డ్రైవ్ వెహికల్. సో ఇంజన్ నుంచి ప్రతి వీల్కి పవర్ వెళ్తుంది అనమాట. పవర్ స్టీరింగ్ కాదు, మాన్యువల్ స్టీరింగే. ర్యాక్ అండ్ పిన్ అనే వాడతాము. వైస్ కెప్టెన్ డ్రైవర్ని. సో నార్మల్ టెరైన్ కంటే ఇది నార్మల్ రోడ్ మీద అయితే ఏం బంప్స్ ఉండవు, ఏముండవు. సో ఈజీగా రన్ చేయొచ్చు వెహికల్. కానీ బంప్స్ ఇంకా గుంటలు ఉండడం వల్ల వెహికల్ రన్ చేయడానికి చాలా కష్టం అయింది. ప్లస్ పవర్ స్టీరింగ్ లేకపోవడం వల్ల మాన్యువల్గా పవర్ అప్లై చేసి డ్రైవ్ చేయాల్సి వస్తుంది. సో మేము ఈ స్టీరింగ్ ఎట్లా డిజైన్ చేస్తామంటే అది చాలా చిన్న చిన్న కర్వ్స్ ఉంటాయి. సో మేము మధ్యప్రదేశ్లో పీతంపూర్లో నెట్ ట్రాక్స్లో పార్టిసిపేట్ చేసాము కాంపిటీషన్. ఎండ్యూరెన్స్ టెస్ట్ అవన్నీ పార్ట్ తీసుకొని సేల్స్లో సెకండ్ వచ్చాము. కాంపిటీషన్ పేరు బాహా ఎస్ఏ ఇండియా. మాకు సెకండ్. గంటకి 40 to 50 kilometers. అంటే ఇది అగ్రికల్చర్లో ట్రాక్టర్స్కి వాటికి అట్లా యూజ్ అవుతుంది. ఇది టెర్రైన్ ఎలా ఉన్నా కూడా వెళ్తూ ఉంటుంది. ఎలాంటి ఎత్తు ఉన్నా కూడా వెళ్తుంది. From grade 3 level 1 Centronic. My project is rotating display. This is a rotating display used to decorate and rotating. I use battery to rotate this component. కనెక్ట్ చేసుకుని యాప్ యూజ్ చేసుకొని ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ లెఫ్ట్ రైట్ అని మనం గేమ్ లో ఆడుకోవచ్చు. Arduino Uno and this one is motor and this is Bluetooth.
అంటే నార్మల్ గా ఇప్పుడు చాలా మంది గేమ్స్ ఆడడానికి ప్రిఫర్ చేస్తారు. సో అదే ఫోన్ లో గేమ్ ఆడడం కన్నా ఇట్లాంటి క్రియేటివ్ గా ఆలోచించి వాళ్ళే బిల్డ్ చేసుకొని వాళ్ళే ఓన్ గా ఆడుకోవచ్చు. అది క్రియేటివ్నెస్ ఉంటుంది, ఇటు ప్లస్ ఎంజాయ్మెంట్ రెండు కలిపి. సో అందుకే మేము ఇలా డిజైన్ చేస్తాం దీన్ని. సో నార్మల్ గా బ్లూటూత్ కంట్రోల్ కార్ అంటే ఓకే కార్ కదా అని అనుకున్నాం. అదే ఇలా ఇన్నోవేటివ్ గా ఏదైనా చేస్తే ఇంట్రెస్టింగ్ అట్రాక్ట్ అయ్యి వాళ్ళు ఇంకా కొత్త ఇంకేదైనా చేయగలమా మేము అని ఆలోచిస్తారని. సో ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది రామ్ మందిర్. సో మేము కంప్లీట్ ఇండియాని ఇప్పుడు ఇండియా మొత్తం దాని చుట్టే తిరుగుతుంది. సో మేము కూడా చిన్న ఫ్లాగ్ ఒక ఇండియా మ్యాప్ గీసి దాంట్లో రాముడి ఫ్లాగ్ రొటేషన్ అన్నమాట, ఇండికేషన్ ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ లో ఉంది. సో ఇది ఇక్కడ రామ్ మందిర్, సో ఇది ఇక్కడ ఉంటుంది. ఇది రొటేట్ అయ్యి ఇలా అవుతుంది కదా. సరిగా ఊరికే ఫోన్ చేస్తానే ఫోన్లు దొరుకున్నాయి ఫ్రీగా. వాయిస్ రెడీ చేసి ఒకటి వాయిస్ Thank you.